సో పేషెంట్స్ కాళ్ళు, పేషెంట్స్ గాయాలు నాకు బంజర్ భూమితో సమానం. నేను ఒక రైతులాగా బంజర్ భూమి మీద పని చేయాలి. ఒక రైతులాగా ఏం చేస్తారు? ఒక రైతు బాగా దున్ని పొలాన్ని, దాంట్లో యూరియా వేసి, ఫర్టిలైజర్స్ వేసి, నీళ్లు పోసి, దాన్ని ఫర్టైల్ ల్యాండ్ గా మార్చి అప్పుడు విత్తనాలు నాటితే ఆ నాటిన విత్తనాలు మొలకలై మొక్కై చెట్టయ్యే వరకు జాగ్రత్తగా కాపాడుకుంటారు. అది ఒక ఫార్మర్ చేసే పని. నేను ఒక సర్జన్ గా కూడా నేను కూడా ఒక ఫార్మర్ని. మెడికల్ ఫార్మర్, సర్జికల్ ఫార్మర్. కరెక్ట్. సో నేను కూడా అదే విధంగా నా wounds ని హీల్ చేయాలి. దానికి కావాల్సినదో దానికి అందించి దాన్ని రెడీ చేసుకుని అక్కడ విత్తనాలు నాటి న్యూ బ్లడ్ వెజల్స్ తయారయ్యేటట్టు చేసుకోవాలి, న్యూ గ్రోత్ వచ్చేటట్టు చేసుకోవాలి. అప్పుడే ఆ wound హీల్ అవుతుంది. సో బేసిక్గా వీఆర్ ఆల్సో డూయింగ్ ఫార్మింగ్. కరెక్ట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇంటర్నల్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే 0 to 5 వెళ్తే సెల్ డెత్, అంతే. అందుకే గ్యాంగ్రీన్ అయిపోయింది. అవును. అదే ప్రెషర్ 20 లో ఉన్నప్పుడు anaerobic ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఇన్ఫెక్షన్స్ వచ్చి దానికి క్లీన్ చేసి అంతా చేస్తా వెళ్తారు. తర్వాత అది నల్లగా అయిపోతా ఉంటుంది. క్లీన్ చేస్తున్నారు, యాంటీబయాటిక్స్ పెడుతున్నావు, రైట్? నువ్వు గాయాన్ని క్లీన్ చేస్తున్నావు, యాంటీబయాటిక్స్ పెడుతున్నావు, డిబ్రైడ్మెంట్ సర్జరీలు చేస్తున్నావు, అయినా కూడా గాయం చెడిపోతా ఉంది, నల్లగా అయిపోతా ఉంది. కారణం ఏంటి? దానికి కావాల్సిన ఆక్సిజన్ డెలివరీ కావట్లేదు, ప్రెషర్ తగ్గిపోయింది, తగ్గిపోతా ఉంది. 60-65 నుంచి ఉండాల్సింది 20కి పడిపోయి ఆ తర్వాత 0 to 5 5కు పడిపోయింది, సెల్ డెత్ అయ్యి. సో నువ్వు ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎంత డిబ్రైడ్మెంట్లు చేసినా, ఎన్ని రకమైన కట్లు కట్టినా దాన్ని నువ్వు ఆపలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు బయట నుంచి ప్రయత్నం చేస్తున్నావు, దానికి కావాల్సిన దానికి ఎట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లం, వై ద wounds are not healing డిస్పైట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ వాడుతూ కూడా యాంటీబయాటిక్లు సర్జరీలు ఎంత చేసినా ఇంకా డ్యామేజ్ అయిపోయి వేలు కొట్టేసే పరిస్థితి వస్తుంది. రీజన్ ఇది. నౌ దెర్ ఇస్ అనదర్ క్యాచ్ హియర్. సో దీన్ని ఏమంటారు? హైపాక్సియా. anaerobic అట్మాస్ఫియర్ తయారైంది, హైపాక్సియా అంటే ఆక్సిజన్ లేని అట్మాస్ఫియర్, రైట్? 0 to 5 is cell death, but 5 to 10 is very mild, oxygen is coming. అది ఇంకా డేంజర్ ఎందుకు తెలుసా? 5 to 10 ప్రెషర్ లో అంటే హైపాక్సియా, అట్మాస్ఫియర్ హైపాక్సిక్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఒకళ్ళని ముక్కు మూసేస్తే ఎలా అయితే కొట్టుకుంటారో అలా సెల్స్ ఇంతే ఆక్సిజన్ అందుతుంది. సో ఇంత ఆక్సిజన్ అందుతున్నప్పుడు అది స్ట్రగుల్ టు ఫంక్షన్ అవుతుంది. ఆ స్ట్రగులే సెల్ గ్రోత్ అవుతుంది, అబ్నార్మల్ గా సెల్ గ్రోత్ అవుతుంది. అదే క్యాన్సర్ గా మారుతుంది.